హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కాలినడకన వెళ్లే భక్తులు మాత్రం అలిపిరి ద్వారా తిరుమలకు చేరుకుంటారు. అయితే ఈ అలిపిరి అనే ప్రదేశానికి అర్థం ఏంటో ఎవరికైనా తెలుసా? దీని గురించి చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని దర్శించుకోవడానికి తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులు ప్రవేశించే తొలి మార్గం అలిపిరి. కొందరు దీన్ని అడిపడి అని అంటారు. అడి అంటే అడుగు, పడి అంటే మెట్టు. అంటే తిరుమలకు అడుగున ఉన్న పటికట్టు ప్రదేశమని అర్థం. మరికొందరు దీన్ని ఆడిపల్లి అని అంటారు. దీని అర్థం చింత చెట్టు, అంటే కింది భాగాన కనిపించే మొదటి ప్రదేశం. వైష్ణవ క్షేత్రాల్లో చింత చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే నమ్మాళ్వార్కు చింత చెట్టు కిందే జ్ఞానోదయం అయిందని పురాణాలు తెలుపుతున్నాయి. ఇంకొందరు అలిపిరి అంటే అల్ప శరీరం కలవాడు అని చెబుతూ ఉంటారు. శ్రీనివాసుడు ఈ ప్రాంతంలో సూక్ష్మ రూపంలో ఉన్నారనేది దీని భావన. అలిపిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహాలయం శిథిలమవడంతో ప్రస్తుతం ఈ ప్రదేశాన్ని లక్ష్మీనారాయణ ఆలయంగా తీర్చిదిద్దారు. ఇక్కడ ఉండే పరకమణితో పాటు వృత్తాకారపు బండ ఉంటుంది. శిథిలాలయంలోని బండ రాగుల రాయిలా ఉంటుంది. అన్నమయ్య కాలం నాటికి ఈ ఆలయం ఉండేది. నిజానికి ఆ రోజుల్లో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు తిరుమల కొండ పాద భాగాన ఆగి అక్కడ ఉన్న వనరులను ఉపయోగించుకుని అలసట తీర్చుకునేవారు. అందుకే దీనికి అలిపిరి అని పేరు. అలిపిరి అనగా అలసట తీర్చుకునే ప్రాంతం అని అర్థం. శ్రీవారు మొట్టమొదటిసారిగా తిరుమల చేరుకున్న అతి పవిత్ర మార్గం శ్రీవారి మెట్లు. అవే అలిపిరి మెట్ల మార్గం. శ్రీనివాసుడు పద్మావతిని పరిణయమాడిన తరువాత వారు ఈ దారి గుండానే తిరుమల చేరుకున్నారు. తిరుమలకు ఇది అతి పురాతనమైన నడకదారి. ఒకప్పుడు చంద్రగిరి నుంచి తిరుమలకు రాకపోకలన్నీ ఈ దారి గుండానే జరిగేవి. శ్రీకృష్ణదేవరాయలు, అన్నమయ్య తదితర మహాభక్తులు ఎందరో ఈ దారి గుండానే తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారని ప్రతీతి. తిరుమల కొండపైకి 2 మార్గాలున్నాయి. అలిపిరి నుంచి వెళ్లే దారి అందరికీ పరిచయమైనది. ఈ దారిలో వేగంగా నడిస్తే 4 గంటల సమయం పడుతుంది. మొత్తం 3550 మెట్ల, 12 కిలోమీటర్లు, 7 కొండలు, 4 గోపురాలు ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.